ఫ్రెండ్స్, యూట్యూబ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు తక్కువ ప్రైజ్లో ఒక మంచి మైక్ రికమెండ్ చేయమని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో నేను తక్కువ ప్రైస్ రేంజ్లో ఒక మైక్ అనేది రికమెండ్ అయితే చేస్తాను. ఈ మైక్ అనేది నేను ఇంతకుముందు మన ఛానల్స్లో యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే DJI మైక్ మినీ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ప్రైస్ చూసుకున్నట్టయితే 10,000 అయితే ఉంది. కానీ కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు తక్కువ ప్రైస్లో మంచి ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే నేను రికమెండ్ చేసే మైక్, నేను యూజ్ చేసిన మైక్ వచ్చేసి గ్రెనారో J13. ఆఫ్ కోర్స్ నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంటుంది. ఆల్రెడీ ఈ మైక్ గురించి ఇంతకుముందు కూడా నేను చెప్పడం అయితే జరిగింది. సో నేను యూజ్ చేశాను పర్సనల్గా. నేను దీన్ని చాలా రోజులు వాడాను కాబట్టి కొత్త క్రియేటర్స్కి దీన్ని నేను రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే చాలా బ్రాండ్స్ నుండి చాలా మైక్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ ఇదే ప్రైస్ రేంజ్లో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు అరౌండ్ 2,000 అయితే ఉంది. ఇక్కడ గుర్తుంచుకోండి, దీని ప్రైస్ అనేది పెరిగినట్టయితే అంటే 3,000 వచ్చింది అనుకోండి, నేను దీన్ని రికమెండ్ చేయను. బడ్జెట్ని బట్టి మనం మైక్ అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 2,000 అనుకోండి, మైక్ తీసుకోవచ్చు. ఒకసారి గ్రెనారో J13 చూసుకున్నట్టయితే దీని లింక్ అనేది ఇక్కడ మీకు ప్రోడక్ట్స్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కొనాలనుకుంటే కొనవచ్చు. ఇక్కడ మనకు 2 మైక్స్ రావడం జరుగుతుంది, ఒక రిసీవర్, అదేవిధంగా ఒక ఛార్జింగ్ కేస్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలా చూసుకున్నట్టయితే సింగిల్ మైక్కి సంబంధించి కూడా ఉంటుంది. కానీ సింగిల్ మైక్ తీసుకోకండి, తీసుకుంటున్నారు తక్కువ బడ్జెట్లోనే కాబట్టి డ్యూయల్ మైక్ అనేది తీసుకోండి. ఇక్కడ మనకు ఛార్జింగ్ కేసులో డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో మరి ఇది క్వాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రైజ్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. సో 2,000 ప్రైజ్ రేంజ్లో నేను చూసిన మైక్స్లో ఈ మైక్ కాదు, నేను ఇంకా వేరే మైక్ కూడా 1,500కి ఒక మైక్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాన్ని నేను దీంతో కంపేర్ చేస్తా. ఆ బ్రాండ్ని నేను ఇక్కడ చెప్పొద్దు కాబట్టి చెప్పడం అయితే లేదు. ప్రమోషన్ కాదు, మళ్ళీ ఒక బ్రాండ్ని తీసుకొని డిగ్రేడ్ చేయడం కాదు. ఎందుకంటే అదే బ్రాండ్లో చూసుకున్నట్టయితే కొంత ప్రైస్ అనేది ఎక్కువ పెట్టినట్టయితే దీనికంటే బెటర్గా మైక్ కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ నేను ఏ బ్రాండ్ని తగ్గించాలో, ఏ బ్రాండ్ని నేను పెంచాలో, ప్రమోషన్ కాదు కాబట్టి నాకు అనిపించిందని నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ మైక్ క్వాలిటీ చూసుకున్నట్టయితే, అంటే వాయిస్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ రేంజ్లో ది బెస్ట్ అని అయితే చెప్తాను. నేనే కాదు, చాలామంది యూట్యూబర్స్ ఇప్పటికీ కూడా మీరు గమనించండి, ఇన్స్టాలో వీడియో చేసేవాళ్ళు, కామెడీ వీడియో చేసేవాళ్ళు, ఎక్కువ మంది ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా ఇదే మైక్ అనేది యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఇక్కడ చూడండి, ఈ విధంగా మైక్ అయితే ఉంటుంది. పర్సనల్గా లాస్ట్ ఇయర్ వరకు అయితే నేను ఇదే మైక్ అనేది యూజ్ చేసి నా 2 ఛానల్స్లో నేను వీడియోస్ అయితే రికార్డ్ చేశాను కాబట్టి దీన్ని నేను రికమెండ్ అయితే చేస్తున్నాను. ఇందులో కూడా 1-2 మైనస్లు కూడా ఉన్నాయి. అంతకంటే ముందు ఒకసారి మైక్కి సంబంధించి వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే మీరు వాయిస్ అయితే వింటున్నారో నేను రెగ్యులర్గా DJI మైక్ మినీ నుండి రికార్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు నేను ఈ మైక్ అనేది కనెక్ట్ చేసి వాయిస్ ఏ విధంగా వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఏ విధంగా ఉందనేది చూపించడం అయితే జరుగుతుంది. వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ DJI మైక్ మినీకి సంబంధించి రిసీవర్ అనేది రిమూవ్ అయితే చేయడం అయితే జరిగింది మొబైల్ నుండి. సో ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్ అయితే వింటున్నారో ఇది వచ్చేసి గ్రెనారో మైక్ నుండి రావడం అయితే జరుగుతుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు చూడండి, నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 అయితే సెట్ చేశాను, వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2 అయితే సెట్ చేశాను, వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేది వినండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 అయితే సెట్ చేశాను. ఇక్కడ మనకు 3 లెవెల్స్ ఉంటాయి. ఏం లేదు, దీన్ని ప్రెస్ చేసినట్టయితే ఒక్కసారి లైట్ బ్లింక్ అయింది అనుకోండి. ఇప్పుడు ఒకసారి బ్లింక్ అయింది కదా, లెవెల్ 1 అనమాట. ఇప్పుడు చూడండి 2 టైమ్స్ బ్లింక్ అయింది, లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్. ఇంకోసారి ప్రెస్ చేస్తే 3 టైమ్స్, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 అనమాట. ఇప్పుడు వాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది వినండి. కొన్నిసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే మైనస్లు అని చెప్పాను కదా, మనం మరీ దగ్గరగా యూజ్ చేసామనుకోండి కొంత ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది, కొంత మనకు వాయిస్ క్వాలిటీ అనేది అంత బాగా రాదు. మీరు కొంత డిస్టెన్స్లో యూజ్ చేసినట్టయితే వాయిస్ క్వాలిటీ అనేది బాగానే వస్తుంది. అదేవిధంగా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేయకుండా యూజ్ చేసినట్టయితే కొంత బేస్ అనేది మన వాయిస్లో రావడం అయితే జరుగుతుంది. అంటే జనరల్గా ఉన్న దాంట్లో పోల్చుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేసినట్టయితే కొంత తగ్గడం అయితే జరుగుతుంది. కానీ ఒకసారి వినండి, ఇంతకుముందు DJI మైక్ మినీకి అదేవిధంగా దీనికి సంబంధించి వాయిస్ అనేది వినండి. నాకైతే ఈ ప్రైస్ రేంజ్లో నేను ఈ మైక్ని రికమెండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా కొనమని అయితే చెప్పాను. ఒకసారి మీరు కూడా ఇక్కడ నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో దానికి సంబంధించి లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, చూసి మీకు నచ్చితేనే కొనండి. ఎందుకంటే అడిగారు కాబట్టి, నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఈ మైక్కి సంబంధించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా నేను తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు బెస్ట్ మైక్స్ ఏంటనేది రానున్న రోజుల్లో ఒక వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ఆగండి.
ఈ బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, ఒకసారి నా సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.